1 సెకండ్ యాక్చువల్ గా మనం వాళ్ళకి ఇప్పుడు పూర్తిగా కానీ ఇంకా ఎటువంటి దెబ్బ కొట్టదు, జస్ట్ వడ్డీ మాత్రమే ఇచ్చాము. ఇంకా ప్రిన్సిపల్ అమౌంట్ మన దగ్గర ఉంది. ఇంకా కొద్ది రోజుల తర్వాత దీన్ని కూడా మనం వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఓకే. సునీత రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. వాస్తవంగా పాకిస్తాన్ ఏం చెప్తోందంటే మా దగ్గర ఉన్నటువంటి సైనికుల మీద దాడి చేశారు, మా దగ్గర ఉన్నటువంటి పౌరుల మీద దాడి చేశారు అంటున్నారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ నిన్న బహవాల్పూర్లో ఉన్నటువంటి ఒక ఉగ్రవాద స్థావరం మీద దాడి చేశారు, 14 మంది చనిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ టెర్రరిస్ట్ చీఫ్ ఆయన కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే దానికి ఆనుకునే 31 కాప్స్ అనేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ఆర్మీ ప్రధాన కార్యాలయం ఉంది. ఏదైతే ఈ బహవల్పూర్లో జరిగిందో దీని పక్కనే ఉందన్నమాట. అంటే దగ్గర ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట అది. మరి నిజంగా భారత్ పాకిస్తాన్ని దెబ్బతీయాలి అనుకుంటే దీంతో పాటు అక్కడ కూడా ఎంతసేపు 24 నిమిషాల్లో మొత్తం కంప్లీట్ చేసింది, ఇంకొక నిమిషం ఎక్స్ట్రా అయ్యి ఉంటే పోయి దాన్ని కూడా స్మాష్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అలాంటి ఏమీ చేయకుండా భారత్ కేవలము ఉగ్రవాద కార్యకలాపాలని మాత్రమే డిస్టర్బ్ చేసేసి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకని పాకిస్తాన్ ఇలాంటి కుయుక్తులు పనుతుంది అనుకోవచ్చు మనం? నమస్తే అండి. ప్రైమ్ నైమ్ ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ మీకు గుడ్ మార్నింగ్ అండి. మొట్టమొదట ఇది ఏదైతే సింధూర్, ఇది భారత ఆడబిడ్డల కన్నీటికి ప్రతీకారంగా ఒక సింధూర్ అని పేరు పెట్టినాము. భారత ఆడబిడ్డల సింధూరాన్ని తూర్చిపెట్టిన వారికి ప్రతీకారంగా మనం ఇది సింధూర్ అని పేరు పెట్టుకొని మనం వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకున్నందుకు మన భారత సైనికులకు, మన మోడీ గారికి, మన అందరికీ ఇప్పుడు మనం వేల వందనాలు. ప్రత్యేకంగా మన భారత నారీమణులు ఎవరైతే అక్కడ సైనిక అధికారులుగా 2 ఉన్నారు కదా, మన కురేషి గారు కానివ్వండి, సింగ్ గారు కానివ్వండి, వాళ్ళు చూపించిన ప్రతిభను చూస్తే దేశము ఇట్లా గుండె ఉప్పొంగేలాగా వాళ్ళు ప్రదర్శించిన ప్రతిభను చూసుకుంటే మనకు ఈ దేశం మొత్తం ఒక 5 నిమిషాలు మైమర్చిపోయే విధంగా వాళ్ళ ఇది ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా మనం వేల వందనాలు చెప్తూ, ఇక ఈ ఇప్పుడు మనము ఇంతకుముందు కూడా సర్జికల్ స్ట్రైక్ చేసినాం. అప్పుడు కూడా అసలు ఏమి కాలేదు, ఏమి గడ్డి కూడా వీకలేదు అన్నట్టుగా చెప్పినారు వాళ్ళు. ఆ తర్వాత చెప్పుకుంటూ వచ్చినారు. ఇక అసలు మనము పాకిస్తాన్ ఎప్పుడైనా ఏదైనా ఒప్పుకున్నా, ఏదైనా అబద్ధాలు ఆడడమే వాళ్ళ పని. వాళ్ళు ఈ ప్రపంచ దేశంలో చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. మనము ఏదైతే 22 ఏప్రిల్ నుంచి మనం చూసుకుంటే ఈ ఒక వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ ఏదైతే ప్రాసెస్ చూస్తే వాళ్ళు యుఎన్ఓకి పోయినారు, మొటికాయలు వేసి పంపించినారు. ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళకి సహకారం లభించని పరిస్థితి ఉన్నది. వాళ్ళ అతి నమ్మకమైన టర్కీ కానివ్వండి, అతి నమ్మకమైన చైనా కానీ ఏ విధంగా వాళ్ళ చేతిలో ఇప్పుడు భంగపడ్డారో మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది. అదే మన భారత్ ఇవాళ ఒక్క తాటిపై నిలబడ్డాం మనము. మన దేశం దౌత్య విషయంలో అన్ని దేశాలతో సంప్రదించింది, దౌత్యపరంగా విజయం సాధించాము. దౌత్యపరంగా అన్ని దేశాలు మన వెనుక మనకు సహకారం అందించే విషయంలో కానివ్వండి, మన వెన్నుదన్నుగా ఉండే విషయంలో కానివ్వండి, టెర్రరిజాన్ని ఎదుర్కొనే విషయంలో కానివ్వండి, ఒక్క తాటిపై వచ్చి దేశానికి అందరూ ఈ చేసిన చర్యకు అందరూ ప్రశంసలు చేయడం జరిగింది. ఇక రెండవది, మన దేశం అఖిల పక్షం అన్ని రాజకీయ పక్షాలు కూడా ఒకే తాటిపై వచ్చాయి. ఇప్పుడు అందరికీ ఒక సాల్యూట్ చెప్పాలి. ఎందుకు అంటే ఎప్పుడైనా ఏ విధంగా ఉన్నారో మనకు తెలియదు. పాలిటిక్స్ ఉన్నాయి, పొలిటికల్ లీడర్లు ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతాము, రకరకాలుగా విమర్శించుకుంటాము. కానీ ఈ విషయంలోకి వచ్చేసి పాకిస్తాన్ కు మనం చేయబోయే చర్యల విషయంలోకి వచ్చేసరికి అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపై వచ్చి మేమంతా ఈ దేశం అంతా ఒక్కటే, మేము పౌరులమంతా ఒక్కటే, మా దేశంలో ఏ ఒక్కరికి ప్రమాదం జరిగినా మేమంతా సైన్యం వెనుక ఉంటామని చూపించారు కదా. దానికి కూడా సెల్యూట్. మూడోది, ఆర్మీకి ఫుల్ స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. మోడీ గారు కంప్లీట్ స్వేచ్ఛ ఇచ్చారు. వాళ్ళు కూడా టార్గెటెడ్ గా పిన్ టు పిన్ టార్గెటెడ్ గా కొట్టి రావడం జరిగింది ఓన్లీ 25 minutes లో. అది గొప్ప విషయం. ఇక అన్ని విషయాలు ఇంకొకటి, మనము ఏదైతే వాళ్ళు 22 ఏప్రిల్ నాడు మన భారత పౌరులని, మన భారత సిటిజన్స్ ని అమానుషంగా
వాళ్ళని అవమానకరంగా, ఫ్యామిలీస్ ముందు అవమానకరంగా వాళ్ళని ఏ విధంగా అయితే చంపినారో, ఆ తర్వాత కూడా వాళ్లకు ఓన్లీ దౌత్యపరంగా కానివ్వండి, ఫైనాన్షియల్ గా కానివ్వండి, ఇప్పుడు వాటర్ ట్రీటీ విషయంలో కానీ అన్నిట్లలో వాళ్ళకి అష్ట దిగ్బంధం చేసి మరి నిన్న ఆపరేషన్ సింధూర్ చేయడం జరిగింది. ఇన్ని విషయాలను సక్సెస్ అవుతున్నప్పుడు పాకిస్తాన్ కి ఏ విధంగా ముందుకు పోయే అవకాశం లేదు, ఏమి చెప్పుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళ రక్షణ శాఖ మంత్రి గారే చెప్తున్నారు, మాది టెర్రరిస్టులను తయారు చేసే ఫ్యాక్టరీ, మేము వచ్చి మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మేము అణుయుద్ధాలు చేస్తామని చెప్పుకుంటున్న ఒక దరిద్రమైన దేశం అది. అదొక పిచ్చివాడి చేతిలో రాయి లాంటి దేశం. వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేక మా సిటిజన్స్ చెప్తున్నా, మా సిటిజన్స్ చంపారు, వాళ్ళని చంపారని చెప్పుకోవడం తప్ప వాళ్ళంతకు మించి చేసేది ఏం లేదు. ఎందుకంటే అక్కడ మనకు అన్ని టీవీ, ఇప్పుడు పాకిస్తాన్ ఏ ఛానల్ పెట్టండి మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఒక టెర్రరిస్టులకు ప్రభుత్వం గౌరవ వందనాలు, ఒక టెర్రరిస్టులకు పాకిస్తాన్ జెండా కప్పి వాళ్ళ క్రిమేషన్ లో పాల్గొంటున్నారు అంటే అది ఎంత దరిద్రమైన దేశమో కనిపిస్తలేదా? ప్రపంచ దేశాలన్నిటికీ కనిపిస్తుంది కదా. కనిపించినప్పుడు కూడా అబద్ధాలు ఆడుతున్నారు అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ అలాగే మాట్లాడుతుంది. ఇంకా వాళ్ళకి వేరేలాగా మాట్లాడే అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా వాళ్ళు చేసే పనే అది కదండి. మనకు 1947 మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా ఒక సిఇఓలను తయారు చేసింది, ఏ విధంగా మనం డెవలప్మెంట్కి వచ్చి ఇవాళ 5th ఫైనాన్షియల్ ఆర్థిక వ్యవస్థగా మనం డెవలప్ చేసుకుంటే ఇవాళ అప్పుల పాలైపోయింది. ఏ విధమైన అప్పులు పుట్టని పరిస్థితి వచ్చింది, ఎవరు 2 రూపాయలు ఇవ్వని పరిస్థితి వచ్చింది, అడుక్కుని తినే పరిస్థితికి వచ్చిండ్రు. అంటే కారణం ఈ విధంగా వాస్తవాన్ని నమ్మకుండా టెర్రరిజాన్ని నమ్ముకోవడం, పక్కన ఉన్న మనను కూడా ఇబ్బంది పెట్టడం. ఎన్నోసార్లు మన భారత పౌరులని, భారత నావీని, భారత ఆర్మీని, అమాయకమైన ప్రజలని చంపుతూ రావడం వాళ్ళకు ఒక ఆనవాయితీగా మారింది. కానీ ఇంత ముందులాగా ఇప్పుడు ఉండదు. ఖచ్చితంగా వాళ్ళకు సమాధానం చెప్తాము, ఇంకా ఇంతకంటే గట్టిగా సమాధానం కూడా చెప్తాము అని చెప్పేసి మన భారత ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు. గట్టిగా మన భారత ఆర్మీ బుద్ధి చెప్తా వస్తుంది. ఇప్పుడు కూడా ఏ యాక్షన్ కైనా రియాక్షన్ తీసుకోవడానికి మన భారత ఆర్మీ రెడీగా ఉంది. వాళ్ళ పిచ్చి పేలాపనలు పేలడం అనేది ఎవరు సహించరు. మన భారత పౌరుల్ని చంపుతుంటే కళ్ళు మూసుకొని ఏం కూర్చోరు. ఓకే ఓకే అండి. కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. నిన్న గుడ్ మార్నింగ్ రాజు గారు. మీకు ఏదైతే ఒక్క నిమిషం సార్, నా ప్రశ్న